దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం వంగూరు గ్రామం అద్దె భవనంలో నిర్వహించబడుతున్న గురుకుల పాఠశాలకి స్థలం కేటాయించి శాశ్వత భవనాలు నిర్మించాలని ఆదివారం పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాకినాని ఆధ్వర్యంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాకినాని మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం వేగవరం గ్రామంలో ఉన్నటువంటి హేలాపురి ఇంజనీరింగ్ కళాశాల సంబంధించిన భవనాల్లో అద్దెకి 2017 సంవత్సరంలో జ్యోతిబాపులే గురుకుల పాఠశాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇన్ని సంవత్సరాలు అవే బిల్డింగుల్లో క్లాసులు మరియు హాస్టల్ హరకర వసతులతో కాలం వెళ్లదీశారని, అయితే గత 5 నెలల క్రితం హేలాపురి కళాశాల యాజమాన్యం గురుకుల పాఠశాల ఉన్నటువంటి భవనాలను ఖాళీ చేయమని చెప్పిన నేపథ్యంలో పాఠశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది పై అధికారుల ఆదేశాలతో అనేక ప్రైవేట్ బిల్డింగులు వెతికి ఆఖరికి వంగూరు గ్రామంలో ఉన్నటువంటి పాత ఒక ప్రైవేట్ కళాశాలకు సంబంధించిన భవనంలోకి గురుకుల పాఠశాలను మార్చడం జరిగిందని, అయితే అక్కడ కూడా చాలీచాలని తరగతి గదుల్లోనే విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మరియు పంట పొలాల మధ్యలో పాఠశాల ఉండటం వల్ల పాముల బెడద ఉంటుందని నాని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 240 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలో ఒక ప్రిన్సిపల్ మినహా మిగతా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది అంతా పార్ట్ టైం మరియు కాంట్రాక్ట్ సిబ్బంది కావటం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, కావున విద్యార్థుల పట్ల దయ ఉంచి గురుకుల పాఠశాలకు స్థలం కేటాయించి శాశ్వత భవనాలు నిర్మించే విధంగా చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్ కాపాడాలని శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం క్రాంతి, సి యశ్వంత్, ఎం చందన్, ఐ విజయ్ తదితరులు పాల్గొన్నారు. కాకినాని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు దెందులూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారిని పీడీఎస్ ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ప్రధానంగా దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదవేగ మండలంలో ఉన్నటువంటి వంగూరు గ్రామంలో మహాత్మా గాంధీ జ్యోతిబావు పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో వేగవరంలో ఉన్నటువంటి హేలాపూర్ ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నటువంటి బిల్డింగ్స్లో ఆ యొక్క పాఠశాలని నిర్వహించేశారు అద్దె భవనాల్లో. అట్లాగే ఆ హేలాపూర్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం ఆలాప్ సడన్గా అది పాఠశాలని ఖాళీ చేయమంటే వంగూరు గ్రామంలో ఉన్నటువంటి వేరే కళాశాల బిల్డింగ్లోకి తాత్కాలికంగా తీసుకెళ్లి మార్చడం జరిగింది. అయితే అక్కడ 240 మంది విద్యార్థులు సరిపడా రూములు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అట్లాగే అక్కడ ప్రిన్సిపల్ మినహా అక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ నాన్ టీచింగ్ కానీ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా అయితే గెస్ట్ ఫ్యాకల్టీ అవ్వడం లేదంటే కాంట్రాక్ట్ లెక్చరర్స్ అవడం వల్ల విద్యార్థులకి నాణ్యమైన విద్య అందడం లేదు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి వసతులు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే బాలికల పాఠశాల అంటే కొంత సెక్యూరిటీ ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు ప్రభాకర్ గారిని కలిసి ఏవైతే బీసీ గురుకుల పాఠశాల ఉందో పాఠశాలకి శాశ్వత భవనాలు కూడా నిర్మించాలని కూడా కోరడం జరిగింది. ఆయన పరిశీలన చేస్తామని చెప్పారు. అట్లాగే మన జోన్కి సంబంధించి కృష్ణా జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ తూర్పుగోదావరి జిల్లా సంబంధించి ఒక్క బీసీ గురుకుల పాఠశాల కాలేజీ హాస్టల్ కూడా లేకపోవడం చాలా దారుణమైన పరిస్థితి. సో ఆ విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా ఆ యొక్క దృష్టిని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. అట్లాగే నిన్న కాక మొన్న పెదవేగంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను కూడా ఆయన సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అనేక విషయాలను కూడా ఆయన పరిశీలన చేశారు. అదేవిధంగా ఈ ఒంగూరులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జ్యోతిబావు పూలే బీసీ గురుకుల పాఠశాలను కూడా సందర్శన చేయాలని కోరాము. సో ఆయన స్పందించి సందర్శన చేస్తామని చెప్పి తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గురుకుల పాఠశాలకి శాశ్వత భవనాలు నిర్మించేందుకు కూడా ఖచ్చితంగా పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.